హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఇంకా మనం ఎన్ని తిన్నా రోజు రోజుకి ఏదో ఒక కోరిక పుట్టుకొస్తూనే ఉంటుంది కదా. ఇంకా రేపటి నుంచి డైట్ చేయాలి, అప్పటి నుంచి డైట్ చేయాలి అని అన్నా సరే అలా కాదు. ఈరోజు ఇదమ్మా, రేపు ఇదమ్మా అంటూనే ఉంటారు. ఇంకా మన సైడు పలావ్, చికెన్ ఫ్రై అలాంటివి చేస్తూ ఉంటారు. చాలా బాగా టేస్టీగా చేస్తారు. ఆంధ్ర సైడ్ అయితే ఎంత బాగుంటుందంటే ఆ పలావ్ కానీ చికెన్ ఫ్రై కానీ సూపర్గా ఉంటాయి. ఇంకా ఆ టైప్లో పలావ్ చేసేసి అమ్మ చికెన్ ఫ్రై చేసేసి అమ్మ అదొక్కటి చెయ్యమ్మ, అది అయిపోయిన వెంటనే ఇంకా డైట్ స్టార్ట్ చేసేస్తాము. ఇంక ఇదన్నమాట. ఇంక ఇంట్లో మాటలు మీకు తెలిసిందే కదా, నేను చెప్తానే ఉంటాను కదా. సర్లే ఇంకా పలావ్ చేసేద్దామని చెప్పేసి బియ్యం అయితే బాస్మతి రైస్ని 2 డబ్బాలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి నానబెట్టేసాను. ఇంకా ఉల్లిపాయలు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అందులోకి మసాలా దినుసులు డైరెక్ట్గా వేయకుండా పౌడర్ చేసేస్తాను అనమాట. ఇంకా ఆయిల్ కొంచెం నెయ్యి వేసేసి నేను గిన్నెలో ఇంకా మంచిగా ఉల్లిపాయలు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి బాగా వేయించేసుకుంటున్నాను. ఇంకా అందులోకి ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ పౌడర్లే. ఇంకా మసాలా దినుసులు అలాంటివి ఏం లేదు. ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా అవన్నీ కూడా బాగా మెత్తగా పౌడర్ చేశాను చికెన్ ఫ్రైలోకి, ఇంకా పలావ్లోకి కూడా. ఇంకా పౌడర్ అయితే ఇందులో కొంచెం వేసేసి ఫ్రైలోకి కొంచెం దాచుకున్నాను అనమాట, పక్కకు పెట్టేసాను. ఇవి బాగా వేగిన తర్వాత 2 డబ్బాలతోటి రైస్ అయితే తీసుకున్నాను కదా. ఇంకా ఒక్కొక్క డబ్బాకి 1కి 2 చొప్పున 4 డబ్బాలు వాటర్ అయితే వేసేసాను. ఇంక ఇందులో మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు సముద్రం అంత ఉప్పు అన్నదేమో దానికోసం ఏంటది, దమ్ బిర్యానీలు అవి చేసినప్పుడు రైస్ సెపరేట్గా ఉడకబెడుతున్నప్పుడు దానికి వేస్తారు. ఇందులో అలా కాదు, మనం సెపరేట్గా ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. ఇంకా వాటర్ అయితే మరుగుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చికెన్ ఫ్రై పక్కన చేసేస్తున్నాను. దానికోసం ఉల్లిపాయలని పేస్ట్ చేసేసాను. మనకి గ్రేవీగా చక్కగా చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో అల్లం పేస్ట్ వేసి బాగా చక్కగా దోరగా వేపేసాను. ఇంకా చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేయించుకొచ్చాడు అనమాట సాయి. మంచిగా అవన్నీ వేసి బాగా మగ్గబెట్టేస్తున్నాను. ఫ్రైకి చాలా బాగుంటుందండి. ఈ రకంగా తప్పకుండా ట్రై చేసేయండి. సూపర్ అనమాట. గ్రేవీ కానీ అది కానీ పలావ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. మన సైడ్ పలావులు అంటే నాకు చాలా బాగా ఇష్టం. కొలిది తినాలనిపిస్తుంది. చూసారా, వాటర్ అయితే మరిగిపోతుంది. మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని అయితే అందులో వాటర్ లేకుండా మనం వేసేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అయిపోతే ఎక్కువ ముద్ద కింద అయిపోతుంది కాబట్టి వాటర్ లేకుండా వేసుకోవాలి. మనం కరెక్ట్గా వేసాం కాబట్టి వాటర్ అయితే ఇంకా అందులోకి బియ్యం అయితే వేసేసి చక్కగా దగ్గరికి కొంచెం ఉడికిదాకా మామూలుగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే. ఇప్పుడు ఈ టైంలో ఉప్పు సరిపోయిందా లేదా అని మనం చూసేసుకుంటే మరిగి ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది. మనకు కొంచెం తక్కువైంది అనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా అది పక్కకు మరుగుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది రైస్ అయితే. ఇక్కడ చూడండి, చికెన్ చక్కగా బాగా ఎంత బాగా మగ్గిపోయిందంటే ఆ ఉల్లిపాయ పేస్ట్లు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఎంత బాగా ఏగితే అంత బాగుంటుంది మనకి ఈ చికెన్ ఫ్రై అన్నది. మీలో ఎంతమందికి ఇలా పలావ్ చేసుకొని ఇలా చికెన్ ఫ్రై చేసుకొని తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకోటి సత్యబాబు బిర్యానీ మనకి పలావ్ కానీ ఇదిగా చికెన్ ఫ్రై కానీ ఇదే టైప్లో ప్రాసెస్లో ఉంటుంది. కానీ ఎక్కువ ఘాటు వేస్తారు వాళ్ళైతే, చాలా ఘాటు ఉంటుంది. మనం అంత స్పైసీస్ వేసుకోకుండా కొంచెం తగ్గించుకొని వేసుకొని ఇంట్లో అలా చేసుకుంటాం అనమాట. ఇప్పుడు చికెన్ మనకి బాగా వేగింది కదా, మనకి సాఫ్ట్గా ఉడకటం కోసం కొంచెం వాటర్ వేసి ఉడికిందాం. ఇక్కడ రైస్ కూడా దగ్గరికి కొంచెం వచ్చిందండి. కాసేపు మూత పెట్టేసి నేను ఏం చేస్తున్నానంటే పెనం పెట్టేసి ఇంకా దాని మీద కళాయి అంటే మనం దంచుకుంటాం కదా, అది అయితే పెట్టేసాను బరువుకి, అంటే దమ్ అవుతుంది అని చెప్పేసి. ఇంక ఇక్కడ చికెన్ వాటర్ వేసాం కదా, బాగా దగ్గరికి ఎగిరింది, కొంచెం చిక్కదనం అది వచ్చింది, చికెన్ అది ఉడికింది. అందులో ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, కారం వేసి చక్కగా మనం ఆడించి పెట్టుకున్నాం కదా గరం మసాలా పౌడర్ అన్ని స్పైసెస్ అందులో వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇంకా కలర్ఫుల్గా ఏమైనా ఉందా, సూపర్ స్మెల్ వస్తుంది, టేస్ట్ సూపర్గా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేను ఇక్కడ కొత్తిమీర ఎక్కడ వాడలేదు, అసలు కొత్తిమీర కూడా లేదు. నాకు ఉంది లేదని కాదు, కానీ నాకు వాడాలనిపించలేదు. ఇంకా అలాంటి ఏమి వేయకుండా నేనైతే చికెన్ ఫ్రై టేస్ట్ సూపర్ అదిరిపోతుంది అనమాట. స్మెల్ పైకి వస్తుంది. ఇది ఏగి కొలిది ఇంకా కలర్ఫుల్గా అసలు చూడడానికి ఎప్పుడు అవుతుందా అన్నట్టు ఉందన్నమాట. మీకు ఎలా అనిపిస్తుందో చూస్తుంటే. ఇక్కడైతే మనకి ఒక పక్కనే పలావ్ అయితే దమ్ అయిపోతుంది. నాకు
బాగా నచ్చేసిందండి. ఎంత బాగా నచ్చిందంటే కలర్ఫుల్గా మా వారికి కూడా బాగా ఇష్టం అనమాట. అలా ఫ్రైలో గ్రేవీ ఉండి కలుపుకోవడానికి ఉంటే చాలా బాగా ఇష్టం. ఇదిగోండి మనకి పలావ్ దగ్గరికి అయితే వచ్చింది. ఇంకొక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచామంటే మనకి ఆ చెమ్మన్నది కూడా ఆరిపోతుంది అనమాట. అలా 3 మినిట్స్ అది ఉంచేసి నేను గ్యాస్ బంద్ చేసేస్తాను. మనం బంద్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టి 10 నిమిషాలు ఉంచితే చక్కగా పువ్వులాగా వచ్చేస్తుంది. చూసారా చికెన్ ఫ్రై అడుగంటకుండా చక్కగా దగ్గరుండి ఎలా ఫ్రై చేస్తున్నా ఆ కలర్ చూడండి, షేడ్ ఎలా మారిందో. ఈ లుక్ రావాలి, ఈ కలర్ వస్తే మనకి కూర అన్నది చాలా చాలా బాగా అనిపిస్తుంది. అది ఒక బ్రౌన్ కలర్లో అదో టైప్లో అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. కానీ మాదమ్మకి లేట్ అయిపోతుందని చెప్పేసి నాకు పెట్టేయమ్మ ముందు నేను తినేస్తాను అని చెప్పేసి తను పెట్టించేసుకుంటుంది అనమాట. ఇంకా సరే ఇంకా తను టైం అయిపోతుందంటే తినకుండా వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి నేను తనకైతే పెట్టేసి మూత అయితే పెట్టేస్తున్నాను. ముందే కూర అయితే వేసాను. మనకు చూపిస్తుంది అనమాట, ప్లేట్లో పెట్టింది ఇంకా చూపిస్తుంది, అలా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే కాదు నేను చూపిస్తున్నాను అనేసి అని అంటుంది అనమాట. ఎందుకంటే అది ఆమె అంత తినదు అసలు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా మగ్గిపోయింది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. చికెన్ ఫ్రై సూపర్ టేస్ట్ అయితే భలేగా అనిపించిందండి. ప్రొద్దుట సాయంత్రం 2 పూటలకి వచ్చేసింది మాకైతే. అలా కొంచెం కలుపుకుంటే చాలు సూపర్ టేస్టీగా అనిపిస్తుంది అనమాట. మీకు ఎలా అనిపించింది నేను చేసిన ఈ చికెన్ ఫ్రై కానీ పలావ్ కానీ మీకు ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేసేయండి. సరేనా ఫ్రెండ్స్, ఇంకా ముందు లైవ్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. త్వరలోనే స్టార్ట్ చేసేస్తాను. నేను ఇంకా మాదమ్మని అయితే బతిమలాడుతున్నాను. మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.